ఇరాన్ పోర్టుల దిగ్బంధనం, ట్రంప్కు మిత్రులు షాక్. అగ్రరాజ్యానికి హ్యాండ్ ఇచ్చిన నాటో, నో చెప్పిన సౌదీ. ట్రంప్ హార్ముజ్ మిషన్ దారుణంగా ఫెయిల్ అవుతోందా? పాకిస్తాన్లో తొలి విడత శాంతి చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్ పోర్టుల అష్టదిగ్బంధనంపై అమెరికా సెంట్రల్ కమాండ్ చేసిన సంచలన ప్రకటన ఇది. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ పోర్టుల్ని అమెరికా నేవీతో చుట్టుముడుతోంది. జలసంధిలో తాము పైచేయి సాధించినట్లు అమెరికా ప్రకటించిన 24 గంటల్లో ఏ నౌక అమెరికా దిగ్బంధనాన్ని దాటలేదని 6 వాణిజ్య నౌకలు ఇరాన్ పోర్టులకు తిరిగి వెళ్లాయని అమెరికా వెల్లడించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ప్రకటనలో హార్ముజ్ జలసంధిలో అమెరికా సైన్యం మోహరింపుతో పాటు యుద్ధ నౌకలు, విమానాల గురించి సమాచారాన్ని పంచుకుంది. అమెరికాకు చెందిన 10,000 మందికి పైగా నేవల్ సిబ్బంది, మెరైన్స్, ఎయిర్ ఫోర్స్ సైన్యం, 10కి పైగా యుద్ధ నౌకలు, డజన్ల కొద్దీ విమానాలు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ పోర్టులకి ప్రవేశించి బయలుదేరే నౌకల్ని దిగ్బంధించే పనిని సక్రమంగా నిర్వహిస్తున్నాయి. మొదటి 24 గంటల్లో ఏ ఒక్క నౌక అమెరికా దిగ్బంధనాన్ని దాటలేకపోయింది. 6 వాణిజ్య నౌకలు అమెరికా సైన్యం ఆదేశాలను పాటిస్తూ ఒమన్ గల్ఫ్ లోని ఇరాన్ నౌకాశ్రయాల వైపు తిరిగి వెళ్లాయని సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన చేసింది. మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ హార్ముజ్ జలసంధిలో తమ దిగ్బంధనం కొనసాగుతోందని తెలిపింది. ఇరాన్ పోర్టులోకి ప్రవేశించే లేదా అక్కడి నుంచి బయలుదేరే అన్ని దేశాల నౌకలపై మా ఆంక్షలు అమలు చేస్తున్నామని, ఇందులో అరేబియా సముద్రం, ఒమన్ గల్ఫ్ లోని అన్ని ఇరాన్ పోర్టులు కూడా ఉన్నట్టు తెలిపింది. అమెరికా సైన్యం ఇరానియేతర పోర్టుల నుంచి రాకపోకలు సాగించే నౌకలకు హార్ముజ్ జలసంధిలో రాకపోకలకు సహకరిస్తోందని, అలాంటి నౌకలపై మేము ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపింది. అమెరికా సెంట్రల్ కమాండ్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్న అమెరికాకు అసలు చిక్కు మిత్ర దేశాల నుండే వస్తోంది. తాజా దిగ్బంధన మిషన్ ను నాటో కూటమి వ్యతిరేకించింది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు అమెరికా చేపట్టిన దిగ్బంధన మిషన్ లో పాల్గొనడానికి స్పష్టంగా నిరాకరించాయి. యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే తాము జోక్యం చేసుకుంటామని ప్రకటించాయి. పశ్చిమ దేశాలు ముందు నుంచి ఇదే చెబుతున్నాయి కదా అంటారా? అసలు లెక్క ఇక్కడే ఉంది. హార్ముజ్ లో ట్రంప్ యాక్షన్ కు ఇప్పటి వరకు మద్దతు ఇచ్చిన గల్ఫ్ దేశాలు కూడా దారుణంగా హ్యాండ్ ఇచ్చాయి. ఈ మిషన్ లో ట్రంప్ అసలు సిసలు షాక్ ఇదే. ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత అమెరికాకు అన్ని విధాలుగా మద్దతుగా నిలిచింది గల్ఫ్ దేశాలే. ఒకప్పుడు ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికాను సమర్థించిన సౌదీ అరేబియా తాజా దిగ్బంధనాన్ని వ్యతిరేకిస్తోంది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ట్రంప్పై ఒత్తిడి తెస్తోంది. అమెరికా మిత్ర దేశాలు వెనక్కి తగ్గడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ ఓడరేవని అమెరికా అడ్డుకుంటే ఇరాన్ తన మద్దతుదారులైన హౌతీ రెబెల్స్ ద్వారా ఎర్ర సముద్రంలోని బాబ్ అల్ మండేబ్ జలసంధిని మూసేయించొచ్చు. దీనివల్ల సౌదీ అరేబియా ఆయిల్ ఎగుమతులు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ యుద్ధం వల్ల ఇప్పటికే చమురు ధరలు బ్యారెల్కు $120 పైకి చేరే. గల్ఫ్ దేశాల జీడీపీ భారీగా పడిపోయే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు అవసరమైన ఆహార పదార్థాలలో 80% ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే వస్తాయి. దిగ్బంధం వల్ల అక్కడ నిత్యావసరాల ఎమర్జెన్సీ ఏర్పడింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ వంటి వారు ట్రంప్ తీరును దురాక్రమణ చర్యగా భావిస్తున్నారు. అందుకే అమెరికాతో సంబంధం లేకుండా కేవలం రక్షణ కోసం విడిగా ఒక అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. కథ ఇక్కడితోనూ అయిపోలేదు. ఎందుకంటే ట్రంప్ తీరుపై డ్రాగన్ కంట్రీ చైనా సైతం కత్తులు దూస్తోంది. హార్ముజ్ జలసంధి దిగ్బంధం విషయంలో చైనా చాలా కటువుగా స్పందించింది. అమెరికా చర్యలను ప్రమాదకరమైన, బాధ్యతారహితమైనవిగా చైనా అభివర్ణించింది. చైనా విదేశాంగ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఇరాన్, అమెరికాల మధ్య ఇప్పటికే ఒక తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉందని గుర్తు చేశారు. ఆ ఒప్పందం ఉండగానే అమెరికా ఇలా టార్గెటెడ్ బ్లాక్హెడ్ చేయడం వల్ల ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతాయని, ఇది అంతర్జాతీయ నౌకాయానానికి పెద్ద ముప్పు అని హెచ్చరించారు. చైనా మొదటి నుంచి ఇరాన్ కు వ్యతిరేకంగా విధించే ఏకపక్ష ఆంక్షలని వ్యతిరేకిస్తోంది. సైనిక బలప్రయోగం ద్వారా సమస్యలు పరిష్కారం కావని, దౌత్య మార్గాల్లోనే శాంతిని నెలకొల్పాలని చైనా డిమాండ్ చేస్తోంది. పాకిస్తాన్, తుర్కీ వంటి దేశాలతో కలిసి చైనా స్వయంగా మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది. అంతేకాదు ఇరాన్తో తమ ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికాను తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. తమకు ఇరాన్తో వాణిజ్య, ఇంధన ఒప్పందాలు ఉన్నాయని, చైనాకు హార్ముజ్ తెరిచే ఉంటుందని చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ స్పష్టం చేశారు. దీనర్థం ఇరాన్ పోర్టుల దిగ్బంధనం కొనసాగిస్తే చైనా రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించడమే. ఇక్కడితో కూడా కథ ముగిసిపోలేదు. అసలు సిసలు షాక్ యూరోపియన్ దేశాలే ఇచ్చాయి.
నాటో దేశాలు హ్యాండ్ ఇచ్చాయి. ఇప్పటి వరకు మద్దతుగా నిలిచిన గల్ఫ్ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. చైనా అయితే అమెరికాతో యుద్ధాన్ని కూడా వెనుకాడబోమనే సంకేతాలు ఇస్తోంది. ఇవన్నీ ట్రంప్ సైన్యాన్ని చిక్కుల్లో పడేసే పరిణామాలే. ఎందుకంటే అమెరికా తన మిత్రుల మద్దతు లేకుండా ఇలాంటి భారీ ఆపరేషన్ నిర్వహించడం కష్టం. పైగా ఈ మిషన్ అంతర్జాతీయంగా అమెరికా పలుకుబడి తగ్గిస్తుంది. మిత్ర దేశాలు సహకరించకపోతే 10,000 మంది సైనికుల్ని, భారీ నౌకాదళాన్ని అక్కడ మోహరించడానికయ్యే మొత్తం వ్యయాన్ని అమెరికాని భరించాల్సి ఉంటుంది. అమెరికా మిత్ర దేశాలతో విభేదిస్తున్న తరుణంలో ఇరాన్కు చైనా, రష్యాలు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. ఇది మధ్యప్రాచ్యంలో అమెరికా వ్యూహాత్మక పట్టును బలహీనపరుస్తుంది. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల అమెరికాలో కూడా ద్రవ్యోల్బణం పెరిగి ట్రంప్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఇలా హార్ముజ్ అష్టదిగ్బంధనం ఆపరేషన్ ట్రంప్ అనుకున్నంత ఈజీగా అయితే జరగదు. మరి ఈ విషయంలో ట్రంప్ ముందున్న ఆప్షన్ ఏంటి? చాలా సైలెంట్ గా ఇరాన్తో చర్చల ద్వారా సమస్యకు పరిష్కారాన్ని వెతకటం. ఇదొక్కటి అతడి ముందున్న మార్గం కాదని మొండిగా ముందుకు వెళితే ఇరాన్ కొట్టే దెబ్బల్ని తట్టుకోవడం అమెరికా వల్ల కాకపోవచ్చు. ఎందుకంటే హార్ముజ్ లో తన ఆట ఎలా ఉంటుందో ఇప్పటికే ట్రైలర్ చూపించిందా దేశం.